తెలంగాణ ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కుహేడలో ఎగుమతి ఆధారిత హోల్సేల్ ఇంటర్నేషనల్ ఫిష్ మార్కెట్కు మత్స్యశాఖ క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. 47 కోట్ల వ్యయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ మార్కెట్ నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన మత్స్యకారులు, ముదిరాజులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. కోహెడ మార్కెట్ దేశంలోనే అతిపెద్ద చేపల మార్కెట్గా నిలుస్తుందని మంత్రి శ్రీహరి పేర్కొన్నారు. మా రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యకార మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీహరి గారు ఈ ఒక చక్కటి కార్యక్రమాన్ని మేము గడిచిన 6 నెలల నుండి ఈ ప్రాజెక్టు చేయడానికి మంత్రి గారి కృషి, ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం, ఇక్కడ ఇదొక చక్కటి కార్యక్రమాన్ని ఈ రోజు చేసుకున్నాం. ఈ కార్యక్రమము ఎవరు ఊహించనంత మా యొక్క ముద్రా సోదరులకు, మత్స్యకార సోదరులకు బ్రహ్మాండమైనటువంటి అవకాశం కల్పించే కార్యక్రమాన్ని 50 కోట్లతో చేస్తుంటే మంత్రి గారికి అడగగానే ఇంకొక 50 కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రాజెక్టుకు ఇచ్చి బ్రహ్మాండమైన ప్రాజెక్టుగా చేయడానికి